నిన్న జరిగిన ఎపిసోడ్లో భరణి అండ్ తనుజ టాప్ 1, 2లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికైతే ఆడియన్స్తో మాట్లాడే అవకాశం అయితే బిగ్ బాస్ కల్పించారు. అండ్ ఆడియన్స్ని చూసి వీళ్ళిద్దరైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆడియన్స్ కూడా భరణి గారు కంబ్యాక్ ఇచ్చిన తర్వాత చాలా బాగా గేమ్ ప్లే చేస్తున్నారని అండ్ బాగా ఫన్నీగా మాట్లాడుతూ ఎంటర్టైన్ చేస్తున్నారని ఆడియన్స్ అయితే చెప్పారు. గేమ్ అయితే బాగా ఆడుతున్నారు కానీ నాగబాబు గారు వచ్చిన కాడి నుంచి కోపం ఎక్కువగా అవసరమైన చోట కాకుండా అనవసరమైన చోటను ఎక్కువగా చూపిస్తున్నారేమో అనిపించింది. అండ్ మీకేమనిపించిందో భరణి గారి విషయంలో కామెంట్ చేయండి. అండ్ తనుజ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అండ్ భరణి తనుజ వీళ్ళిద్దరిలో ఆడియన్స్ అయితే తనుజకి ఓటు అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఆడియన్స్ అందరూ భరణి గారిని ఒక రిక్వెస్ట్ అయితే చేశారు. ఇమాన్యుయల్, రీతు, భరణి వీళ్ళ ముగ్గురు డాన్స్ వేశారు కదా, అలా డాన్స్ వేయమంటే సరదాగా డాన్స్ వేసుకుంటూ లోపలికైతే వెళ్ళిపోయాడు భరణి. ఇదైతే మళ్ళీ కామెడీ అనిపించింది. తనుజ ఆడియన్స్ అందరిని చూసి ఓటు అప్లై చేసుకోవడం అయితే మర్చిపోయింది. నిజంగా ఓటు అప్లై చేసుకుందా లేదంటే ఎపిసోడ్లో మనకి ఇది టెలికాస్ట్ చేయలేదు అర్థం కాలేదు కానీ తనుజ అయితే ఆనందంలో ఆడియన్స్ అందరూ వచ్చారని ఆనందంలో అయితే ఓటు అయితే సరిగ్గా అప్లై చేసుకోలేదు. ఆడియన్స్ కూడా తనుజ ఫ్యాన్స్ అయి ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ తనుజ విజయం సాధించాలని కప్పు తీసుకురావాలని చెప్పి మాట్లాడారు. ఒక అతను మాట్లాడుతూ తనుజ కోసం, మేడం సార్, మేడం అంతే, మీరు చాలా బాగా ఆడుతున్నారు, కప్పు తీసుకోవాలని చెప్పి ఒక ఫ్యాన్గా ఒక ఆడియన్గా కోరుకుంటానని చెప్పి అనడంతో తనుజకి అయితే చాలా ఆనందం వేసింది. అతనే కాదు, 2-3 కప్పు తీసుకురావాలి, లేడీ విన్నర్ అవ్వాలి ఈ సీజన్ అని చెప్పి అనడంతో తనుజకి అయితే చాలా ఆనందం వేసింది. అండ్ ఆ ఆనందంలో ఓటు అప్లై చేసుకోవడం మర్చిపోయింది తనుజ. తర్వాత ఆడియన్స్ ఇలా మాట్లాడారని చెప్పి డెమోన్, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురికి తనుజ చెప్తుంటే డెమోన్ అయితే చాలా బాగా ఏడిపించేసాడు. అబ్బా ఫీల్ అవుతామని చెప్పి అలా అనుంటారు, మేడం సార్ మేడం అని నేను ఎక్కువ పొగుడుంటారని చెప్పి చాలా అయితే ఏడిపించేశాడు. తనుజకి అయితే చాలా కోపం వచ్చేసింది, సరదాగా ఏడిపించాడు డెమోన్. తనుజతో మాట్లాడుతూ ఒక ఆడియన్ అయితే కళ్యాణ్కి హాయ్ చెప్పమంటే హాయ్ సరిపోద్దా, హగ్ కూడా కావాలని చెప్పి తనుజ అయితే ఆ ఫ్యాన్తో మాట్లాడింది. ఇది మనకైతే టెలికాస్ట్ చేయలేదు ఎపిసోడ్లో. అండ్ తర్వాత తనుజ కళ్యాణ్కి చెప్తుంటే నేను లైవ్లో అయితే చూశాను, భలే కామెడీ అనిపించింది. అండ్ తనుజ ఓట్ అప్లై చేసుకోవడం మర్చిపోవడం మీద మీకేమనిపించిందో, అండ్ వచ్చిన ఆడియన్స్ అందరూ తనుజ ఫ్యాన్స్ అయ్యి ఉంటారని మీలో ఎంతమంది కనిపించింది? వీడియో లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.